నమస్కారం. మనకి నదుల పట్ల చాలా పవిత్రమైన భావన ఉంది. దానికి కారణం నాగరికత నదుల ఒడ్డున పుట్టింది. సింధు నాగరికత, టిగ్రిస్ నాగరికత, మెసొపొటేమియా నాగరికత, నైలు నాగరికత, ఏ నాగరికతను పరిశీలించినా అవి నదుల ఒడ్డున పుట్టాయి. సంచార జీవనం చేసేటువంటి మానవుడు నదీ ప్రాంతాలకు చేరి అక్కడ వ్యవసాయం ద్వారా తన జీవనాన్ని కొనసాగించాడు. మానవ ప్రగతికి నదులు పుట్టినిల్లు కాబట్టి ఆ నది పట్ల మనకి పవిత్రమైనటువంటి భావన ఉంటుంది. ఇక ప్రపంచంలో ఎన్నో నాగరికతలు పుట్టాయి, ఎన్నో నాగరికతలు నశించిపోయాయి. కొన్ని నాగరికతలు రూపరేఖలు మార్చుకుని ఇంకా కొనసాగుతున్నాయి. కానీ భారతీయ నాగరికత, సింధు నాగరికత ఆనాటి నుంచి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి కారణం ఇది వైదిక నాగరికత అవ్వడం. సింధు నాగరికత, వైదిక నాగరికత ఇంచుమించుగా ఒకటే అనే భావంతోనే మాట్లాడుతున్నాం. ఈ వైదిక నాగరికతలో చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి. టాయన్ బి అనేటువంటి ఒక మహనీయుడు ది స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ అనేటువంటి ఒక గ్రంథం రాశాడు. అందులో ఆయన ఏమన్నారంటే, ప్రపంచంలో ఎన్నో నాగరికతలు పుట్టాయి, ఎన్నో నాగరికతలు అంతరించిపోయాయి, కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ భారతీయ నాగరికత అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. దానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అదేంటంటే, ఈ నాగరికతలో సృష్టిలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి వస్తువు పట్ల దైవభావన ఉంది. ఇదొకటే నాకు దీనికి కారణం అనిపిస్తుంది అన్నారు. మనకి అన్నీ దైవమే. వాయువు దైవం, ఆకాశం దైవం, సూర్యుడి దైవం, చంద్రుడి దైవం, అగ్ని దైవం, భూమి దైవం. ఈ విధంగా ప్రతి వస్తువు పట్ల దైవభావన ఉండడం చేత ఈ నాగరికత ఇలా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని నా అభిప్రాయం అన్నారు. అంతేకాకుండా ఈ నాగరికతలో ఒక విశిష్టత ఉంది. అన్ని గ్రంథాల్లో మొదటి గ్రంథమైనటువంటి ఋగ్వేదం మాట ఉంది, ఆను భద్రాః క్రతవో యాంతు విశ్వతః. భద్రాః క్రతవః విశ్వతః ఆయాంతు. లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అంది. ఎందుకంటే సంకుచితమైన అభిప్రాయం భారతీయ నాగరికతలో లేదు. ఎక్కడ మంచి ఉంటే దాన్ని గ్రహించేటువంటి ఆ సహృదయత భారతీయ నాగరికతలో ఉంది. అందుకే ఆనో భద్రాః కర్తవో యాంతు విశ్వతః. ఈ లోకంలో ఉండేటువంటి నలుమూలల నుండి మంచి ఆలోచనలు వచ్చుగాక అని. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి నియమం కూడా ఉంది ఈ నాగరికతలో. అదేంటంటే, సంఘ శ్రేయస్సు పైన వ్యక్తి శ్రేయస్సు ఆధారపడి ఉంది అనేటువంటి ఒక సిద్ధాంతం ఈ నాగరికతలో అతి ముఖ్యమైనది. వ్యక్తి శ్రేయస్సు సంఘ శ్రేయస్సుపై ఆధారపడి ఉంది. అందువల్ల ఈ నాగరికతలో ఏంటంటే, వ్యక్తి ఎంత ముఖ్యమో సంఘం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి వైదిక నాగరికతలో కొన్ని కార్యకలాపాలు మనం పరిశీలిద్దాం. అంటే సూక్ష్మంగా, స్థాళీపులాక న్యాయంగా ఒక వివాహం జరుగుతుందనుకోండి. ఆ వివాహంలో అమ్మాయికి కాళ్ళగోళ్ళు తీయిస్తారు. కాళ్ళగోళ్ళు తీయించడానికి ఆ అమ్మాయికి బ్లడ్ ఇస్తే ఆవిడ తీసుకుంటుంది కదా. అది ఒక ప్రక్రియగా పెట్టారు.
ఎందుకు పెట్టారంటే ఆ పని చేసేటువంటి ఆ వ్యక్తిని గౌరవించడం కోసం. అలాగే పెళ్లి కూతురిని బుట్టలో పెట్టి తీసుకెళ్తారు. బుట్టలో పెట్టి తీసుకెళ్ళక్కర్లేదు, నడిపించి తీసుకెళ్ళచ్చు, లేదా మోసుకు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఆ బుట్ట తయారు చేసేటువంటి ఒక వ్యక్తి గౌరవాన్ని పొందడం కోసం. ఈ విధంగా వైదిక కార్యకలాపాల్లో లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటి ఆ సిద్ధాంతం మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అడుగడుగున మనం బ్రతకాలి, ఇంకోటి బ్రతకాలి. ఈ విధంగా వైదిక ప్రక్రియలో ఆ ప్రదేశంలో ఉండేటువంటి అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. చేతి వృత్తుల వాళ్ళు, మూతి వృత్తుల వాళ్ళు. చేతి వృత్తుల వాళ్ళు అంటే ఆ చేతి పని చేత బతికేటువంటి కొంతమంది, మూతి వృత్తుల వాళ్ళు అంటే ఆ మంత్రాలు చదివేటువంటి వాళ్ళు. అందరూ చేతి వృత్తులు, మూతి వృత్తులు అందరికీ అది ఒక విధమైనటువంటి ఆధారభూతంగా ఆ వైదిక కార్యకలాపం అంతా ఉంటుంది. అందువల్ల వ్యక్తి శ్రేయస్సు సంఘ శ్రేయస్సుపై ఆధారపడి ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఈ వైదిక సంస్కృతిలో ఉంది. కాబట్టి ఇది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని పెద్దలు భావిస్తుంటారు. ఇప్పుడు క్రమక్రమంగా వీటి విలువలు మనం గ్రహించలేకపోతున్నాం, వదిలేసుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి జరుగుతుంటే కాళ్ళగోడ దగ్గర నుంచి కళ్యాణ మండపం దాకా అన్ని కాంట్రాక్ట్సే. అంటే 10 మంది వ్యక్తులు బాగుపడడం కోసం ఏర్పరిచినటువంటి ఈ నియమం కేవలం ఒక వ్యక్తే బాగుపడుతున్నాడు. ఈ విధంగా మన సంస్కృతిలో ఉండేటువంటి విలువల్ని మనం క్రమక్రమంగా విడిచిపెట్టేస్తున్నాం. అలా విడిచిపెట్టకూడదు. వాటిలో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలుసుకుని అవి ఆచరించాలి. ఎక్కడైనా లోపాలు ఉంటే లోపాలు మాత్రం మనం విడిచిపెట్టచ్చు. ఎందువల్లంటే మన భారతీయ సంస్కృతిలో ఉంటుంది, శత్రువురపి గుణావాచ్యా దోషావాచ్యా గురువురపి. శత్రువు అయినప్పటికీ గుణములుంటే వాడు స్వీకరించాలి, గురువు అయినప్పటికీ దోషాలుంటే వాటిని పరిహరించాలి. ఈ విధంగా ఎక్కడికక్కడ మంచి చెడులు మనం బేరీజ్ వేసుకుంటూ మంచిని ఆచరిస్తూ చెడుని పరిహరిస్తూ వెళితే మన భారతీయ సంస్కృతి, మన నాగరికత అవిచ్ఛిన్నంగా శాశ్వతంగా కొనసాగుతున్నటువంటి భావనతో నేను ఏకీభవిస్తూ నమస్కారం.